హాయ్ అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ బ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే స్వీట్ కార్న్ పకోడీ. ముందుగా ఒక బౌల్లో స్వీట్ కార్న్, కరివేపాకు, కొత్తిమీరాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ బియ్య పిండి కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, ఉప్పు, జీలకర్ర, పసుపు, కారం ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి బాగా. క్రిస్పీనెస్ కోసం ఒక 1.5 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, పిండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పకోడీగా వేసేసుకుందాము. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ ఎక్కింది, చిన్న చిన్నగా పకోడీగా వేసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు. మనం ఇప్పుడు రెండో సైపు కూడా తిప్పుకొని ఇలా కాల్చుకుందాం. ఇవన్నీ చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం మనం. ఇవన్నీ చూడండి ఎలా క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం మనం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేయించుకుందాము. మిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందాక తీసుకున్న దాంట్లో వేసేసుకుందాం మనం. ఫైనల్లీ మన స్వీట్ కార్న్ పకోడీ ఈజ్ రెడీ. చూడండి ఎలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.